ఐదేళ్లు, జస్ట్ ఐదేళ్లు. అవును, 2019 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇద్దరు నాయకుల పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒకరు రాజకీయ పరిణితితో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, మరో నాయకుడు తన పట్ల జనం చూపిన ఆదరణ, అభిమానాలను పూర్తిగా పోగొట్టుకుని వారి ఆగ్రహానికి గురై విఫల నేతగా మిగలడమే తరువాయి అన్న పరిస్థితికి చేరుకున్నారు. ఇంతకీ వారిరువురు ఎవరంటే, ఒకరు అధికార వైసీపీ అధినేత జగన్, మరొకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జగన్ అశేష ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించి చతికిలపడింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పరాజయాన్ని మూటగట్టుకుని విఫల నేతగా మిగిలారు. అది పక్కన పెడితే, ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ తన పట్ల ప్రజలు చూపిన అభిమానం, ఆదరణను ప్రజాగ్రహంగా మార్చుకుంటే, అదే 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ పరిణితిని చాటుకుని ప్రజాభిమానాన్ని ప్రోది చేసుకున్నారు. వాస్తవ బలం, రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అవసరాలు, భవిష్యత్, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, వారి నాడి అన్నిటిని పరిగణలోకి తీసుకుని తమ పార్టీ ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీలో ఉండాలి, పొత్తులో భాగంగా ఏ మేరకు త్యాగాలకు సిద్ధపడాలి అన్న విషయంలో గ్రౌండ్ రియాలిటీ మేరకు ఆచరణాత్మకంగా ఆలోచించి అడుగులేస్తుంటే, జగన్ మాత్రం ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా సిద్ధం అంటూ చొక్కాలు మడత పెట్టేయాలంటూ పార్టీ క్యాడర్ను రెచ్చగొడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో పొత్తులకు నో చెప్పి పవన్ కళ్యాణ్ తాను ఓడటమే కాకుండా అప్పటి అధికార పార్టీ పరాజయానికి కూడా పరోక్షంగా కారకుడయ్యారు. కానీ ఆ తర్వాత పొరపాటు గ్రహించి సరిదిద్దుకోవడానికి ఇసుమంతైనా వెనుగంజ వేయలేదు. ఇక అదే సమయంలో గత ఎన్నికల్లో తనకు లభించిన ప్రజాదరణతో అహంకారం తలకెక్కిన జగన్ హామీలను విస్మరించి, అధికారం అంటే రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే అన్నట్లుగా వ్యవహరించి ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రజల్లోనే ఉంటూ ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారు. పొరపాట్లను సవరించుకుంటూ వేగంగా వాస్తవ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని అర్థం చేసుకున్నారు. అధికారం అంటే ప్రజలను పీల్చి పిప్పి చేయడం, తన్ను వ్యతిరేకించే వారిపై కక్ష సాధింపులకు పాల్పడడం, ప్రజాగలం వినిపించకుండా నిర్బంధకాండను ప్రయోగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ను గద్దె దింపడమే ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మేలు అన్నది గ్రహించి ఆయన గత ఎన్నికల్లో ససేమిరా అన్న పొత్తుకు ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అదేవిధంగా సీట్ల పంపకాల విషయంలోనూ ఎక్కడా తూకం చెడకుండా, అలాగే తన గౌరవానికి భంగం కూడా కలగకుండా వ్యవహరించారు. అంతేకాకుండా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటనకు అంగీకరించారు. వాస్తవ బలం మేరకే సీట్లు కోరుతానని చెప్పిన ప్రకారమే ఆయన స్వయంగా తమ పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. తన నిర్ణయంతో విభేదించి ఎవరైనా సరే నిరభ్యంతరంగా జనసేనను వీడి వెళ్లిపోవచ్చునని, పార్టీ శ్రేణులకు ఎలాంటి శశబిషలకు తావు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. టీడీపీ జనసేనల పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు తీసుకోవడంపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ పవన్ కళ్యాణ్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో స్వయం ప్రకటిత కాపు నేత హరిరామ జోగయ్య ప్రస్తావించిన ప్రతి అంశానికి జగన్ గతంలో ఎప్పుడో అంటే చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించకముందే పొత్తులో భాగంగా తాను కోరుబోయే సీట్ల సంఖ్య గురించి ప్రస్తావిస్తున్న సందర్భంగానే బదులిచ్చేశారు. 2-3 పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు వాటిలో పెద్ద పార్టీకి ఎక్కువ సీట్లు లభించడం సహజం కనుక సీట్ల సర్దుబాటు అనివార్యం. ఆ విషయం గుర్తించిన జనసేనని వాస్తవ అంచనాలకు లోబడే సీట్ల పంపకమంతా తమ పార్టీ వాటా తీసుకున్నారు. దీన్ని గుర్తించకుండా హరిరామ జోగయ్య చేస్తున్న విమర్శల్లో ఖాతరు చేయాల్సిన అవసరం లేదని పవన్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం కూడా పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. హరిరామ జోగయ్య వంటి నేతలు పొత్తు విచ్ఛిన్నం చేయడం కోసం వైసీపీ తరపున పనిచేస్తున్న కోవర్టులా అన్ని అనుమానాలు కలుగుతున్నాయంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ దశలో వాస్తవాన్ని గుర్తించి కాపు సామాజిక వర్గం పవన్ నిర్ణయానికి మద్దతు పలుకుతుందని అంటున్నారు.